హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బ్రెడ్ మిల్క్తోని పుడ్డింగ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక 5-6 బ్రెడ్ను స్లైసెస్ను సైడ్లో కట్ చేసుకొని మధ్యలోకి ఒక 4 ముక్కలుగా చేసుకొని ఒక మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. అందులో వేసుకొని కొంచెం షుగర్ వేసుకోవాలి, కొంచెం పాలు వేసుకోవాలి, ఒక 4 ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఇష్టం, మన బ్రెడ్ ముక్కలను ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి చూసుకొని పోసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నాకు కొలతలు అంతగా తెలియలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడైతే బాగానే ఉంటుంది. మనం వందలు వేలు పెట్టి కేకులు తెచ్చుకుంటాం బర్త్డేలకు. మనం మంచిగా ఇట్లనే తయారు చేసుకొని ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే, ఇప్పుడైతే షుగర్తో చేసిన, తర్వాత బెల్లంతో చేస్తే ఇంకా మంచిది, హెల్తీ కాబట్టి. ఫస్ట్ టైం అయితే చేశాను, టేస్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే ఆ బ్రెడ్ ముక్కలను మిక్సింగ్ జార్లో వేసుకోవాలి, కొంచెం షుగర్ వేసుకోవాలి, ఒక 4 ఎగ్స్ వేసుకోవాలి. 3 ఎగ్స్ అయితే వేసుకోవాలి. కొన్ని మిల్క్ కూడా పోసుకోవాలి. మిల్క్ పోసుకొని ఇవి మంచిగా మిక్సింగ్ చేసుకొని బ్యాటరీ తయారు చేసుకోవాలి. బ్యాటరీ తయారు చేసుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక సగం కప్పు షుగర్ వేసుకొని దాన్ని మంచిగా సిరప్ లాగా గోల్డెన్ కలర్ వచ్చి బెల్లం పాకం ఎట్లా వస్తుందో దాని విధంగా సిరప్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని పెట్టుకొని ఒక మందపాటి టిఫిన్లో పోసుకొని దానిని మంచిగా ఒక గిన్నెలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్లో మనకు పుడ్డింగ్ కేక్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీకరంగా ఉండే బ్రెడ్తోని కేక్ చాలా బాగుంది. టేస్ట్ కూడా ఫస్ట్ టైం చేసిన కాబట్టి కొంచెము లూజ్గా వచ్చింది, స్టిఫ్గా రాలేదు. అంటే 100%లో ఒక 90% అయితే మంచిగా వచ్చింది. ఒక 10% కొంచెం కన్సిస్టెన్సీ లాగా రాలేదు అని అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ టైం చేసినప్పుడైతే మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి, పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా మన ఇంట్లో చేసుకున్నది టేస్ట్గానే ఉంటుంది. బయట దొరికే కల్తీ వాటికన్నా మన ఇంట్లోనే నీట్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఈరోజు అయితే నేను ఈ విధంగా చేసిన. ఒక ఇలాచి కూడా వేసుకోవాలి. ఒక ఇలాచి వేసుకొని ఇది మొత్తం మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు చేయాలి ఈ సిరప్ను. నేనైతే ఆ టిఫిన్లో పోసుకున్నా, కరెక్ట్ సరిపోయింది నాకు ఆ టిఫిను. ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ చాలా బాగానే వచ్చింది ఫ్రెండ్స్. కానీ నాకు కేక్ బౌల్ లేవు, కేక్ బౌల్ తీసుకోవాలి. మళ్ళీ లోపల ఒక స్టాండ్ కూడా లేదు. నేను ఇది గ్యాస్ స్టాండ్ పెట్టి చేసిన, కొంచెం లేట్ అయింది. 15 మినిట్స్లోనే అయ్యేది, 20 మినిట్స్ టైం పట్టింది. మధ్యలో కూడా ఊక తీసి చూసిన. మళ్ళీ కొన్ని టూటీ ఫ్రూట్స్ కూడా కలిపిన టేస్ట్ కోసం, బాగుంది. టూటీ ఫ్రూట్స్ కలుపుకుంటే కూడా చాలా బాగున్నది. దీన్ని బట్టి చూస్తే దీంట్లో ఏమంటారు, మన డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు అని అయితే అనిపించింది నాకు. డ్రై ఫ్రూట్స్ కూడా మంచిది కాబట్టి కొంచెం సన్నగా తరుక్కొని వేసుకుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే ఖచ్చితంగా నేను డ్రై ఫ్రూట్స్ వేస్తాను. టూటీ ఫ్రూట్స్ స్కిప్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేస్తాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎలా వీలైతే మీరు అలా చేయండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అప్పటికప్పుడు చేసుకునే విధంగా, మనకు ఇంట్లో ఏమీ లేనప్పుడు, బోర్ కొట్టినప్పుడు, స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా చేసుకునే రెసిపీ అయితే ఇదే.
మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత బెల్లం పాకం ఎట్లుంటుందో ఆ విధంగా వచ్చే వరకు మంచిగా కలుపుకొని ఆ సిరప్ని మనము టిఫిన్ బాక్స్లో వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. దాంట్లోనే నేను బ్రెడ్ మిశ్రమాన్ని వేసుకున్నాను కాబట్టి అందులో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎట్లుంది డాడీ, బాగుందా? వేసుకొని మనం మిక్స్ పట్టి పెట్టుకున్న బ్యాటరీ ఇలా పోసుకోవాలి. ఒక కడాయిలో అయితే పెట్టిన ఫ్రెండ్స్, నాకు ఈయనే స్టాండ్ లేదు కాబట్టి నేను గ్యాస్దే స్టాండ్ పెట్టి దాంట్లోనే టిఫిన్ పెట్టి చేసిన. తీసుకోవాలి, నేను కేక్ మౌల్డ్స్ తీసుకోవాలి. ఒక 2 కేక్ మౌల్డ్స్ తీసుకుంటే ఎట్లా వస్తుందో అని భయపడినా కానీ బాగానే వచ్చింది. ఒక 20 మినిట్స్ అయితే దాన్ని కుక్ చేసుకోవాలి. మధ్యలో కూడా నేను చూసినా కానీ ఇంకా మధ్యలో చూసింది కూడా నేను వీడియో క్లిప్ చేయలేదు. మధ్యలో ఒకసారి చూస్తే అప్పుడు కాలేదు, కాకపోతే మళ్ళీ టూటీ ఫ్రూట్స్ వేసి మళ్ళీ కుక్ చేసిన. 10 మినిట్స్కే చూసిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ వాటర్ అన్నీ పైకి ఇట్లా బాయిల్ అయ్యి వస్తున్నాయి. దాంతో ఉడికిందేమో అని చెప్పేసి డౌట్ వచ్చి చూసిన. మళ్ళీ మూత బిరుగ్గు ఉండొద్దని తీసేసి కొన్ని టూటీ ఫ్రూట్స్ కలిపేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకొని ఒక 10-15 మినిట్స్లో పాలకు బట్టలన్నీ ఎండేసి మళ్ళీ వచ్చి చూసేసరికి కేక్ రెడీ అయిపోయింది. ఇంకా ఉడకలే చూసుకున్నా. కొన్ని టూటీ ఫ్రూట్స్ కూడా కలిపిన, మంచిగా ఉంది టూటీ ఫ్రూట్స్ కలిపితే కేక్. మొత్తానికి కేక్ అయితే రెడీ. నేను ఇట్లా ప్లేట్లో తీస్తుంటే షేప్ అనేది పోయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.